నా పేరు రవికుమార్ అండి. ఐఎమ్ వర్కింగ్ ఏ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎట్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ డిఆర్డిఏ ఆఫీస్లో ఏవో పనిచేస్తున్నాను. మా నీటి వచ్చేసేసి స్వస్థలం వచ్చేసి తాండూరు. యాక్చువల్లీ కారణం లక్ష్యాలు జయించడానికి నందిని అని మా అమ్మాయి సెకండ్ ఇయర్ సిఈసి తీసుకుంది అక్కడ తాండూరులో. అక్కడ డిస్ట్రిక్ట్ టాపరు. ఫస్ట్ ఇయర్లో కూడా టాపరే, సెకండ్ ఇయర్ కూడా కొంచెం సెకండ్ వచ్చింది అక్కడ. తర్వాత ఆమె అమ్మాయి సిఈసి చేసిన తర్వాత కూడా అమ్మాయి సిఏనే చేయాలనే పట్టుదలతో ఉండింది. ఆ విషయంలో ఆ అమ్మాయికి సిఈసి తీసుకున్నామమ్మా కష్టం అవుతుంది సిఏ అని అంటే కూడా, లేదు డాడీ నేను సిఏనే చేస్తాను అని అన్నాను. అన్న తర్వాత నేను సిటీలో హైదరాబాద్లో 2-3 కాలేజెస్ తిప్పాను. అక్కడికి తీసుకెళ్ళాను జాయిన్ చేయకముందే. ఒక 2 చూపించాను నేను. చూపించిన తర్వాత ఇక్కడ ఇది కూడా సెకండ్ చూపించిన తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 చూసాము సిటీలో. దాంట్లో ఈ అమ్మాయికి ఇక్కడ లక్ష్య వచ్చిన తర్వాత అందులో లక్ష్య రావడానికి కారణం కూడా ఏంటంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు తాండూరులో. వాళ్ళ 2 అమ్మాయిలు కూడా ఆల్రెడీ లక్ష్యలో ఫౌండేషన్ అయిపోయి ఇంటర్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా తాండూరు వాళ్ళు ఉన్నారు. ప్లస్ వాళ్ళు అంకుల్ ఇక్కడ బాగుంటుంది, మంచి కేరింగ్ ఉంది అని అంటేనే, ప్లస్ మా వాళ్ళు తాండూరు వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి ఒక ఆలోచనతో ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత పెద్ద కాలేజ్ కదా చూశాను, హాస్టల్లో ఉండడము ఇవన్నీ వీళ్ళతో అవుతుందా కాదా అని చెప్పేసి ఆలోచన చేశాను. బట్ మా అమ్మాయి హాస్టల్లో అడ్జస్ట్ అయిపోయింది. కేరింగ్ బాగుంది, ఫ్యాకల్టీ బాగున్నారు. ప్లస్ టైం టు టైం మనకు ఎప్పటికప్పుడు మెసేజెస్ పెడుతూ ఉంటారు. రిజల్ట్లో కానీ క్లాసెస్ యాబ్సెంట్ అవుతే ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. టోటలీ ఇప్పుడు ఆల్రెడీ మా అమ్మాయి చదువుతూ సిఏ చేసుకుంటూ సిఎంఏ కూడా రాసింది. సిఎంఏలో నేను అవుట్ ఆఫ్ 400కు 200 వస్తే చాలు అని నేను అనుకున్నా. బట్ 300 అబోవ్ వచ్చేసింది. సో సిఏ రిజల్ట్ కూడా డెఫినెట్గా ఫౌండేషన్ వచ్చే ఫిబ్రవరిలో రిజల్ట్ ఉంది కనుక డెఫినెట్గా వస్తుందని నమ్మకం ఉంది. ఈ విషయం ఇక్కడ కేరింగ్ అయితే బాగుంది, హాస్టల్ ఫెసిలిటీస్ బాగున్నాయి, మానిటరింగ్ బాగుంది, ఫ్యాకల్టీస్ బాగున్నారు. ప్లస్ ఎన్వైరన్మెంట్ కూడా నాకు బాగా నచ్చినందుకు అమ్మాయిలు జాయిన్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ అండి.